సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఘోర అవమానాలు. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన సొంత పార్టీ నేతలు, రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారిన నేతల తీరు. అవును, నేను ఎన్నడో చెప్పిన, చాలా క్లారిటీగా చెప్పిన, అన్నా రేవంత్ అన్నా నీ సుట్టే ఉన్నదే బలగం, నీ సుట్టే ఉన్నది వెన్నుపోటుదారులు, వాళ్ళని చూసుకో ఫస్ట్. ఈ తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలనో లేకపోతే ఎవరెవల జోలికి కాదు, ఫస్ట్ నీ చుట్టూన్న వాళ్ళనే సెట్ చేసుకో. మంత్రులు వెనుపోటే, ఎమ్మెల్యేలు వెనుపోటే, ఎమ్మెల్సీలు వెనుపోటే, ఎంపీలు వెనుపోటే, మరి నీ కోసం ఎవరు ఉన్నారే? ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. నీకోసం ఎవ్వరు లేరు, నీకోసం ఉన్నదల్లా ఆ 3 రంగుల జెండా పాట ఒకటే. వీళ్ళు నిజంగా కూడా వీళ్ళకు ఒంట్లో భయం లేకపోతే నీ పేరు ఎట్లా మర్చిపోతారు? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అనే పేరు అత్తలేదు. నేనన్న పొద్దున్న నుండి సాయంత్రం వరకు 1 లక్ష సార్లు చదువుతావచ్చు నీ పేరు. మీ ఎమ్మెల్యేలకు సోయలేదా? మీ మంత్రులకు సోయలేదా? నీ పేరు మర్చిపోతారా? నీ పేరు మర్చిపోతారా అంటానా? ఇదేమన్నా న్యాయమేనా? ఇదేమన్నా పద్ధతేనా? ముఖ్యమంత్రి పేరు మర్చిపోతారండి వీళ్ళు. ముఖ్యమంత్రిని అవమాన పాలు చేస్తున్నారు. పాపం మా ముఖ్యమంత్రి ఎంత బాధపడుతుండో. ఊకో అన్న, ఏడవకు ఊకో. నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి గారిని కావాలని కుట్రపూరితంగా పాపం ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నారు. నిజం ఇది. అరే పేరు ఎవరైనా మర్చిపోతారా అండి? పడాలని మా రాష్ట్ర ముఖ్యమంత్రి అనగానే పక్కనే అంటాడు కదా సీఎం రేవంత్ రెడ్డి అని. ఆ ప్రోగ్రాం ఎవరో పెడతారు, ఆ పెద్ద ఫ్లెక్సీలు ఎత్తారు కదా వెనక. దాన్ని చూసి అయినా చెప్పొచ్చు కదా మా ముఖ్యమంత్రి అని. ఏమన్నా రాత్రిపూట తాగుతాల్లా, లేకపోతే ఆ రిమ్ ఏమన్నా ఇచ్చకపోతలేదా, ఏంది కథ అని నేను అంటలేనిది. తెలంగాణ ప్రజలు అడుగుతున్నారే, ఏమైంది వీళ్ళకు? ఆ మత్తులోకి వెళ్ళి ఏమైనా దూలుతున్నారా? నీ పేరు ఎట్లా మర్చిపోతారు? నువ్వు జరే వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకో, లేకపోతే నీ పీఠానికి ఎసరు పెట్టేటట్టున్నారు. ఇక చూడు, ఇదో కథ. ఇక ఈ మిత్రుడు ఏంది అంటే ఇగో షబీర్ అలీ అనుచరుల దౌర్జన్యం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే చంపేస్తామని బెదిరింపులట. నేను చెప్పలే, నేనేమని చెప్పినా, అన్నా ఎట్లాగో మీరు కేసులు పెడుతున్నారు, రకరకాలుగా ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు. సరే, మీ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని సమోసాలు తినో, ఛాయలు దాగో, బిస్కెట్లు తినో, ధర్నాలు చేసే, రాస్తురోకులయ్యో, కేసులయ్యో, ఇబ్బంది పాలయ్యో, ఎట్లనో మీ కాంగ్రెస్ పార్టీ మా వల్ల అధికారంలోకి వచ్చింది. మేము అధికారం తీసుకొచ్చినా మా తప్పైందని ఒప్పుకున్నా, అయిపోయింది అది. ఇక మీ అధికారంలోకి వచ్చిన పోనీ మీ కాంగ్రెస్ కార్యకర్తలన్నా ఏమన్నా బాగుపడేటట్టు చేస్తారా అంటే లేని పరిస్థితి కనబడి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా చంపేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది మార్పు అంటే ఎవరవ్వా? ఈయన భూమిని ఏంది అంటే చూడుర్రి, కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలకే రక్షణ కరువైపోయిన విమర్శలు వెలువెత్తుతున్నాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాలవంచ గ్రామంలో ప్రభుత్వ భూములను కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ అలీ అనుచరుడు వైస్ ఎంపీపీ జీడిపల్లి నరసింహారెడ్డి కబ్జా చేసినట్లుగా ఆరోపణలు వస్తాయి. అయితే ఈ కబ్జా భాగోతాన్ని కాంగ్రెస్ కార్యకర్త మధుసూదన్ రెడ్డి బయటపెట్టాడు. ఈ మధుసూదన్ రెడ్డి ఆర్టీఐ ఫైల్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో మధుసూదన్ రెడ్డిపై నరసింహారెడ్డి అనుచరులకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈయనను చంపేస్తా అని బెదిరిస్తున్నట్టు ఇక వీళ్ళ అనుచరులు. ఏమన్నా ఉన్నదా? ఇక మేము కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాం అన్నా, 3 రంగుల జెండాతోని పూర్తి స్థాయిలో కూడా ఆ జెండాతోని పూర్తిగా కూడా మేము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మార్పు వచ్చిందంటే మీ కార్యకర్తను మీరే చంపుకుంటారా పిలగాళ్ళ? కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరామ రాజ్యం అంటే ఇందిరా శక్తి అయిన మావిడ ఏదో పేరు పెట్టే టైటిల్ పెద్దగానే ఉన్నదే. ఇందిరా మహిళా శక్తి, ఇగో ఇందిరా రాజ్యం అంటాళ్ళు. మీరు మరి ఏంది గిట్లా మీ కార్యకర్తను మీరే చంపుకోండి. నేను అందుకే చెప్పిన, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మార్పు అంటే వాళ్ళ నేతలు మారుతారు తప్ప వాళ్ళ కార్యకర్త జీవితాలు రోడ్డు మీద పడి ఘోరమైన పరిస్థితులు ఉండకపోతే నన్ను అడుగురు. ఈ మధుసూదన్ రెడ్డి ఏమంటుండు తెలుసా? చాలా బాధపడుతుండు, ఏడుస్తుండు. అన్నా నేనేమన్నా తప్పు చేసినా ప్రభుత్వ భూమికి సంబంధించి కబ్జా చేస్తే ఇదంతా కబ్జా చేసిల్లని నేను ఆర్టీఐ రూల్స్ ప్రకారం ప్రజల ముందు పెడితే నన్నే చంపేస్తా అంటున్నారే, ఇదెక్క న్యాయం అంటూ షబీర్ అలీ అనుచరులు వీళ్ళందరూ బెదిరిత్తులు. నేను కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన కార్యకర్త అని మధుసూదన్ రెడ్డి చెప్తాను. ఇక దీన్ని బట్టి మీరే ఆలోచించరు తెలంగాణ పరిస్థితులు ఏంది, ఎట్లా తయారైనాయి. ఈ దౌర్భాగ్యమైన కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా? ఈ కాంగ్రెస్ పార్టీతోని తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒరిగేదేంది? తెలంగాణ ప్రాంత ప్రజలు ఏం చేయాలి అనేది ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే ఆలోచించు. నేను ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని సంబరపడే లోపే పూర్తి స్థాయిలో కూడా ఎంత ఘోరం అయిపోయింది అంటే మరో దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి లేదు అని అనుకోవచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించి వేరే వాళ్లకు పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిస్థితి చూస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే అన్యాయం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా పూర్తిగా నేను ఏమని చెప్తున్నా అంటే, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీకు అండగా ఉంటుంది. మీకు కావాలంటే ఇక్కడ నా నెంబర్ కూడా ఉంటుంది, మీ అందరికీ తెలిసిన విషయమే, నోటెడ్ అది.
ఇగో 9908572666 అనే నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్కు మీరు వాట్సాప్ చేయర్రి, అన్ని తీర్ల మీ యొక్క సమస్యలను కూడా చెప్పుర్రి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రజల పక్షాల కంటే వాళ్ళ సొంత ఎజెండాల మీద నడిచే జర్నలిజాలు ఎక్కువ ఉన్నాయి. మనం ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ప్రజలే దైవంగా భావించి వాళ్ళందరికీ మంచి జరగాలని, ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపుతూ మంచి మార్గంలో ప్రభుత్వం నడవాలని హితబోధ చేస్తున్నాం. గింతకంటే ఏమైనా ఉన్నదా? గదే కదా నేను చెప్పేది. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో మనందరి మీద